ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఈ సోయా చంక్స్ తో రోటీని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దామా? చాలా మందికి ఇదేదో అనుకుంటున్నారు కదా, మీకు తెలుసండి అది మీల్ మేకర్. ఇందులో 48% ప్రోటీన్ ఉంటుంది మీల్ మేకర్లో. శాకాహార అత్యధిక మాంసకృతులున్న ఆహారం మీల్ మేకర్. అలాంటి మీల్ మేకర్ని మనం మెత్తగా పౌడర్ చేసేసి దాన్ని పుల్కాల పిండిలో కలిపి చేసుకుంటే హై ప్రోటీన్ పుల్కాలలాగా టేస్టీగా తీసుకోవచ్చు అనమాట. దాన్ని ఎలా చేసుకోవచ్చో అందరం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీల్ మేకర్ రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేడి నీళ్ళల్లో వేసి ఉడికించిన మీల్ మేకర్లు 1 కప్పు, మల్టీగ్రెయిన్ పిండి 1/2 కప్పు, శనగ పిండి 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1 టేబుల్ స్పూను, కొత్తిమీర, పుదీనాకు 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు 2, తేనె 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, వాము 1 టీ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. బాగా మరిగిన వేడి నీళ్ళల్లో మీల్ మేకర్లను వేసేసి మనం వాటిని నీళ్ళని పిండేసి తీసేసేయాలి. అలా నీళ్లు పిండేసిన మీల్ మేకర్లు కప్పు తీసుకుని మిక్సీ జార్లో వేస్తున్నాం. దాంతో అల్లము తురుము, 2 పచ్చిమిరపకాయల్ని తుంపేసి అందులో వేసేసాం, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టుకుని ఒక బౌల్లో మల్టీగ్రెయిన్ పిండిని వేసేసి అందులో శనగపిండి, వాము అట్లా నలిపేసేస్తాం. కొత్తిమీర, పుదీనాకు 1 టేబుల్ స్పూన్ తీసుకున్న వేసాం, ఇంకొక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము. వీటన్నిటిని పిండిలో అట్లా కలిపేసేయాలి. అవన్నీ కలిసిన తర్వాత మీల్ మేకర్ ముక్కా చెక్క ఏదైతే మనం చేసుకున్నామో గ్రైండర్లో దాన్ని వేసేసి ఆ రోటీ పిండిలో కలిపేసేయాలి. ఇట్లా మీల్ మేకర్ మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత ఒక పావు గంట సేపు అట్లా పక్కన పెట్టుంచితే బాగుంటుంది. తర్వాత అరిటాకు మీద కొద్దిగా మేకడ రాసేసి ఒక పెద్ద పుల్కా ముద్ద తీసుకుని ఆ చేతి వేళ్లతో అట్లా ఒత్తుతూ పల్చగా చేయాలి. ఆ తర్వాత దాన్ని ఒక మందపాటి ఇనపరేకు మీద మేకడ రాసేసి దాని మీద అరిటాకుతో తీసుకొచ్చి దాన్ని అట్లా బోర్లించేసేసి అరిటాకు తీసేస్తాం. మెల్లగా ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిరగేసి మీల్ మేకర్ రోటీని రెండో వైపు కూడా కాలనివ్వాలి. కొద్దిగా మేకడ రాసి కూడా కాల్చుకుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. మీల్ మేకర్ రోటీ, హై ప్రోటీన్ రోటీ సిద్ధమైంది. నేను అందరినీ అన్నం మానేసేయండి, ఒక పుల్కాలు కూడా అంటలే. ఈ మధ్య నేను పుల్కానే అంటున్నా. మన శరీరానికి మనం చేసే పనికి ఒకటి చాలా. ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ 90% పైగా మనకు ఉంది కాబట్టి దాన్ని తొలగించుకోవటానికి ఈ మీల్ మేకర్ రొట్టెల్లో కూడా కలిపి వాడుకోవటం మంచిది. రొట్టెల్లో మీల్ మేకర్ కలిపితే ఏమవుతుందో తెలుసండి, ఈ రొట్టెల్లో ఉన్న పిండి పదార్థాలు బ్లడ్ లోకి స్పీడ్గా వెళ్ళవు, స్లోగా డైజెషన్ అవుతుంది. రొట్టె స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. షుగర్ స్థాయిలు పెరగకుండా మీల్ మేకర్ చేసిన రొట్టె కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే కాంబినేషన్ ఇట్లా కలపటం వల్ల ఎంత అద్భుతం జరుగుతుందో చూడండి. డైరెక్ట్ గా పుల్కాలు, చపాతీలు లేకపోతే మైదా పిండి చేసి తింటే జమ్మన గ్లూకోజ్ వెళ్ళిపోతుంది. దానికి స్పీడ్ బ్రేకర్ ఈ మీల్ మేకర్.